కేసీఆర్ అమెరికాకి వెళ్తున్నారట. అయితే మరోవైపు మనం ఇక్కడ చూడొచ్చు, కాళేశ్వరం సంబంధించిన కేసు ఒక విచారణ తుది దశకు చేరబోతా ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ఆయన ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన ముందస్తు అడ్వాన్స్డ్ బెయిల్ పిటిషన్ వేసిన దాన్ని కొట్టేసింది. మరి ఈ నేపథ్యంలో అటు రెండు వైపుల కేసులు ఇదవుతూ ఉన్నాయి. గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి కూడా ప్రధాన నిందితులు ఎవరు ఉన్నారో ఆయన అదుపులోకి తీసుకున్నారు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. దానికి సంబంధించి త్వరలో ఆ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి ఆ స్కామ్లకు సంబంధించి అన్నీ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో కేసీఆర్ అమెరికాకు పోతా ఉన్నాడు, ఎందుకు పోతా ఉన్నాడు అని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి ఒక కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. తప్పించుకోవడానికి పోతున్నాడు అదని ఇదని. మరి ఇక్కడ అసలు ఎందుకు పోతున్నాడు ఆయన, ఏం జరిగింది, అమెరికాకు పోవాల్సిన ఇప్పుడు ఉన్న ఫలంగా అమెరికాకు పోవాల్సిన అవసరం ఏందని చెప్పేసి జరుగుతున్న చర్చ మీద ఇక్కడ డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. వీసా కోసం యుఎస్ కాన్సులేట్కు మాజీ సీఎం మనవడి గ్రాడ్యుయేషన్ డేకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీసా కోసం నానక్రామ్గూడలోని అమెరికన్ కాన్సులేట్కు హాజరయ్యారు. ఆయన వెంట మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న మనవడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వీసా కోసం అమెరికన్ కాన్సులేట్కు వెళ్ళినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హిమాన్షు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కేటీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎంగా గతంలో ఉన్న డిప్లొమేట్ పాస్పోర్ట్ను సరెండర్ చేసి సాధారణ పాస్పోర్టును తీసుకున్నారట కేసీఆర్ గతంలో అమెరికా వెళ్ళిన సందర్భాలు లేవని పార్టీ నాయకులు చెప్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన అమెరికా వెళ్ళలేదని చెప్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయన సింగపూర్, మలేషియా, చైనా మినహా మరే దేశాలకు వెళ్ళలేదు. తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు. తన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరు కావాలని తాతను మనవడు కోరడంతోనే కేసీఆర్ అక్కడికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే అక్కడ ఎన్ని రోజులు ఉంటాయి అనేది తెలియదు. అమెరికాలో తెలంగాణ ప్రాంతవాసులు బీఆర్ఎస్ ఎన్ఆర్ఏ శాఖ ఏర్పాటు చేసే కార్యక్రమాలలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తాను. ఇప్పటి వరకు ఆయన తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన కాంచెలి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పటివరకైతే వేరే వేరే దేశాలకు వెళ్ళింది, కానీ వేరే వేరే దేశాల్లో పర్యటించిండు. దానికి సంబంధించిన అక్కడ శాఖలు ఏర్పాటు చేయడమా, లేకపోతే అక్కడ ఇప్పటికే ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీ శాఖలతోటి మీటింగ్లు పెట్టి మాట్లాడడం అలాంటివి జరిగినాయి. కానీ ఆయన అమెరికాకి అయితే ఇప్పటివరకు పోలేదు. తొలిసారి అమెరికాకి వెళ్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న మనం చూసినాం, ట్రంప్ ఆ వీసాల మీద దాని మీద గోల్డెన్ కార్డ్ అని చెప్పేసి విద్యార్థులను నిలగొట్టి నకిలీ వీసాలు అని చెప్పేసి చాలా కార్యక్రమాలు చేసిన. మరి ఈ నేపథ్యంలో ఆయన కూడా ఎలాంటి స్పందన కూడా చేయలేదు, ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు. కానీ ఇప్పటివరకు అమెరికా వెళ్ళని కేసీఆర్ తాజాగా ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి కారణం ఏందని చెప్పేసి అటు పార్టీ వర్గాల్లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. మరోవైపు ప్రభుత్వం సంబంధించిన ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండో ఈ పార్టీలకు సంబంధించి ఇయ్యాలను వాళ్ళు కూడా కొంత కామెంట్లు చేసే అవకాశం, వాళ్ళు కూడా కొంత స్టేట్మెంట్లు చేసే అవకాశం ఉంది. మరి ఎందుకు వెళ్తుండే ఆ కేసీఆర్ అంటే, తన మనవడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్కి సంబంధించిన ఆయన కొడుకు హిమాన్షు అమెరికాలో చదువుకుంటా ఉన్నాడు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఆ గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించి ఏదైతే ఆ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకోబోతా ఉన్నాడు, ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా నువ్వు రావాలి అని చెప్పేసి తాతను కేసీఆర్ను కోరడంతో హిమాన్షు కోరికను తీర్చేందుకు హిమాన్షు కోరిక మేరకు కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటివరకు వెళ్ళిన ఆయన తాజాగా అమెరికా వెళ్ళడం పట్ల మరి అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ కావచ్చు ఏం కామెంట్లు చేస్తా అనేది కూడా ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. మొన్నటి వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ పాస్పోర్ట్ ఏదైతుందో డిప్లొమేట్ పాస్పోర్ట్ను కూడా వీసా దానికి సంబంధించిన పాస్పోర్ట్ అధికారులకు సరెండర్ చేసి రెగ్యులర్ పాస్పోర్ట్ అంటే కామన్ పీపుల్గా ఏదైతే సాధారణ పాస్పోర్ట్ ఉంటుందో ఆ పాస్పోర్ట్ను కూడా ఆయన తీసుకున్నాడు. సింగపూర్, చైనా, మలేషియా లాంటి దానికి వెళ్ళిన ఆయన ఇప్పుడు తాజాగా ఎప్పుడు వెళ్ళిన అమెరికాకు వెళ్ళడం పట్ల కూడా కొంత ఆసక్తి అనేది క్రియేట్ అయింది. కేసీఆర్తో పాటు ఆయన కొడుకు కేటీఆర్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి అమెరికాకు వెళ్తున్నారట. అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఏందనేది కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినాయట. అమెరికాలో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన ఎన్ఆర్ఏ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖతోటి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆ శాఖ ఏర్పాటు చేసే కొన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని కూడా అటు పార్టీ